ఒకవైపు నాగ చైతన్య శోభిత ధూళిపాల పెళ్లి, ఇంకొక వైపు సమంత మాత్రం పార్టీలో ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. సో ఇదంతా కూడా చూస్తే సమంత కావాలని చేస్తుందని కొంతమంది నెటిజన్లు అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ శోభిత ధూళిపాల నాగ చైతన్య పెళ్లి చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్లో దాదాపుగా 300కు పైగానే లిమిటెడ్ పీపుల్ని పిలిచి పెళ్లి మాత్రం చాలా గ్రాండ్గా చేశారు. సో అదే రోజు సమంత మాత్రం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తను ఒక పార్టీకి వెళ్ళినటువంటి ఫోటోలను మాత్రం షేర్ చేసింది, ఒక వీడియోను కూడా షేర్ చేసింది. సో అది చూసిన తర్వాత ఖచ్చితంగా నాగ చైతన్య పెళ్లి అవుతుంది కాబట్టి సమంత ఈ విధంగా పార్టీలో ఎంజాయ్ చేస్తుంది అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఏం చెప్తుంది సమంత, వాళ్ళ పెళ్లి చేసుకున్న నాకు ఎలాంటి బాధ లేదు, నా లైఫ్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎంజాయ్ చేస్తానని ఇండైరెక్ట్గా చెప్తుంది, ఇండైరెక్ట్గా హింట్ ఇస్తుంది అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు. అయితే సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకున్నారు, అదేవిధంగా విడిపోయారు. సో విడిపోయిన తర్వాత నుంచి అంటే ఎప్పుడైతే సమంత నాగ చైతన్య విడిపోయారో విడిపోకన్నా ముందు నుంచే కూడా నాగ చైతన్య శోభిత ధూళిపాల ఇద్దరు కూడా రిలేషన్షిప్లో ఉన్నారని రీసెంట్గానే తెలియడం జరిగింది. అండ్ అదేవిధంగా వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత కూడా శోభిత నాగ చైతన్య ఇద్దరు కూడా కొన్ని సందర్భాల్లో ఒకటే ప్లేస్లో ఇద్దరు ఫోటోలు దిగడం, విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఫోటోలు కనిపించడం, ఇదంతా కూడా చూసిన తర్వాత వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారని చాలా మంది కూడా రూమర్ స్ప్రెడ్ చేశారు. కాకపోతే వాటి రెండింటికి అంటే ఇలాంటి రూమర్స్కి వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా స్పందించలేదు. కాకపోతే సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరూ కూడా పెద్ద షాక్ ఇచ్చారు. ఇప్పుడు రీసెంట్గా పెళ్లి కూడా చేసుకున్నారు, ఒకటైపోయారు. కానీ సమంత మాత్రం ఇంకా సింగిల్గానే ఉంటూ తన సింగిల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా శోభిత ధూళిపాల నాగ చైతన్య పెళ్లి జరిగిన రోజు ఈ విధంగా స్టోరీ పెట్టడం చూసి అందరూ కూడా అవాక్కయ్యారు.